ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, లాస్ట్ వీడియోలో మనం లైక్ ఒక యూజర్స్ని ఎట్లా చూపించాలి అన్న దాని గురించి మనం చూసినాం అనమాట. లైక్ ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ఒకసారి యూజర్స్ మీద ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి యూజర్ ఒక చాటింగ్ స్క్రీన్కి ఎట్లా వెళ్ళాలి, సో ఆ చాటింగ్ స్క్రీన్ ఎట్లా డెవలప్ చేయాలి, సో దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి యూజర్కి మనకి మామూలుగా వాట్సాప్లో చాట్ చేసుకున్నాం కదా, ఆ స్క్రీన్కి ఎట్లా వెళ్ళాలో చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకొక స్క్రీన్ క్రియేట్ చేస్తాను. సో అదేంటంటే చాటింగ్ స్క్రీన్ అని. సో చాటింగ్ స్క్రీన్ డాట్ అనమాట. సో STL ఇది స్టేట్ఫుల్ స్టేట్లెస్ ఇనఫ్, మనం అంత ఆపరేషన్ ఏం చేయడం. చాటింగ్ స్క్రీన్ ఓకే 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 మెటీరియల్ abar scaffold abar. ఈ వీడియోలో జస్ట్ ఓన్లీ ఇది చూద్దాం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇది ఇంకా క్లియర్గా చూద్దాం. చాటింగ్ స్క్రీన్ ఓకే డన్. లైక్ ఇది ఎప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనం యూజర్కి ఇది చూపించాలి కదా. సో ఇది ఇక్కడ మనకి చాట్ స్క్రీన్లో చాట్ లిస్ట్ ఆఫ్ యూజర్స్లో ఉంటుంది అనమాట. సో నేను ఈ మెథడ్ని ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇంక్వెల్ ఆన్ ట్యాప్, మామూలుగా దీని వెనక లాజిక్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ లాజిక్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. ప్రజెంట్ అయితే జస్ట్ యూఐ చూద్దాం, యూఐ ఎట్లా క్రియేట్ చేద్దాం అన్న దాని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కోర్ అనమాట, లైక్ ఇప్పుడు దాకా మన లైక్ ఈ సిరీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో నేను దీన్ని క్లిక్ చేస్తే సో మనం చాటింగ్ స్క్రీన్కి వెళ్ళిపోయాం. సో చాటింగ్లో ఇన్ని తీలు ఉంటాయా, ఉండదే. ఓకే సో బాడీ తీసుకున్నా. సో బాడీ తీసుకొని ఓకే కంటైనర్ కాలం లిస్ట్ ఓకే. ఇక్కడ మనకి కంటైనర్ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ కంటైనర్ వచ్చేసి నేను జస్ట్ బ్లాంక్ పెడుతున్నా. యాక్చువల్గా మనకి అక్కడ లిస్ట్ వస్తుంది, నేను చెప్తా అది మీకు. కలర్ చూపిస్తే కలర్స్ ఎల్లో అసెంట్ ఓకే ఎక్స్పాండెడ్ ఓకే లెట్ ఇట్ బి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో టెక్స్ట్ ఫీల్డ్ కూడా క్రియేట్ చేస్తున్నా. సో టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి వాట్ టు క్రియేట్, ఇక్కడ డెకరేషన్ ఇన్పుట్ డెకరేషన్ హింట్ టెక్స్ట్ ఎంటర్ మెసేజ్. ఓకే నేను ఇక్కడ ఒకటి క్రియేట్ చేశాను అనమాట. సో కానీ మనకి ఇది వచ్చేసి ఎక్కడ ఉండాలి, బాటంలో ఉండాలి. సో బాటంలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే వీటికి కాలంలో ఉంది కదా ఆల్రెడీ. సో దీనికి ఎక్స్పాండెడ్ విజెట్తో వ్రాప్ చేసి మనం ఫ్లెక్స్ ఇస్తే మనకి సెట్ అయిపోయింది అనమాట. ఎక్స్పాండెడ్, దీన్ని కూడా వ్రాప్ విత్ ఎక్స్పాండెడ్. సో దీనికి వచ్చి ఓకే జస్ట్ వ్రాప్ చేసా ఎక్స్పాండెడ్తో, చూద్దాం ఏమైద్దో. సో నథింగ్ హ్యాస్ వ్రాప్డ్ అనమాట. లైక్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఇక్కడ దాకా ఉండాలి కదా. యాక్చువల్గా ఇక్కడ లిస్ట్ వస్తుంది, లిస్ట్ నేను మళ్ళీ చెప్తా. ఫ్లెక్స్ 1 ఓకే డన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కింద వచ్చేసింది అనమాట. సో దీని కింద అది వచ్చేసింది. జస్ట్ వ్రాప్ చేస్తే దీన్ని సింగిల్ చైల్డ్ స్క్రోల్ వ్యూతో సరిపోతుంది.
సింగిల్ స్క్రోల్. ఓకే, సింగిల్ షెల్ స్క్రోల్ విత్ వేస్తే రావట్లేదు. ఓకే, అండ్ ఇక్కడ మనకి బటన్ మెసేజ్ సెండ్ చేయడానికి కూడా ఒక బటన్ కావాలి. సో అది మీరు బయట సైడ్ పెట్టుకున్నా ఓకే, లేకపోతే మనం ఇన్సైడ్ అయినా పెట్టుకున్నా ఓకే అనమాట. లైక్ ఇన్సైడ్ కూడా మనకి ప్రిఫిక్స్ ఐకాన్ ఉంది కదా, సో అట్లా పెట్టుకున్నా ఓకే, సపరేట్గా పెట్టుకున్నా ఓకే. ఒకవేళ మనం సపరేట్గా పెట్టుకోవాలంటే జస్ట్ ఈ టెక్స్ట్ ఫీల్డ్ని రోతో ర్యాప్ చేసేసి ఇక్కడ మనం ఒక ఐకాన్ పెట్టుకుంటే icons.send. సో ఇక్కడ మనం దీన్ని మళ్ళీ టెక్స్ట్ ఫీల్డ్ ర్యాప్ విత్ ఎక్స్పాండెడ్ ఎందుకంటే మనం ఇక్కడ ఒక స్పేస్ ఇవ్వాలి కదా దానికి దీనికి కొంచెం. సో అందుకోసమని నేను మళ్ళీ ఇక్కడ ఫ్లెక్స్ తీసుకున్నా. ఓకే, ఇట్లా వచ్చింది. సో ఇంకా మనకి ఇంకా తక్కువ కావాలనుకుంటే మీరు ఈ ఫ్లెక్స్ని చేంజ్ చేసుకుంటే సరిపోయింది అనమాట. ఇంకా దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి మెసేజ్ వెళ్ళిపోతుంది. అండ్ అంతలోకి మనకి ఇక్కడ ఈ ఎల్లో స్క్రీన్లో మనం చార్ట్ చూపించాలన్నమాట. సో దానికోసం నేను ఒక చార్ట్ ఐటమ్ని క్రియేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే డమ్మీకి చూపిద్దాం, తర్వాత మనం డైనమిక్ చేద్దాం. మోడల్ క్లాస్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక సపరేట్గా ఒకటి క్రియేట్ చేద్దాం, విజెట్స్. సో ఇక్కడ నేను చార్ట్ ఐటమ్ అని ఒకటి క్రియేట్ చేస్తాను, ఒక విజెట్ చార్ట్ ఐటమ్ డాట్. సో ఇక్కడ ఇది వచ్చేసి ఒక స్టేట్లెస్ విజెట్ అనమాట, చార్ట్. ఎందుకంటే ఇక్కడ మనం చార్ట్ చూపించాలి కదా, సో దానికి యూఐ కావాలి కదా. సో దానికోసమనే నేను సేమ్ కాకుండా నేను ఒక సపరేట్గా ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో కంటైనర్లో వచ్చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ పెడతా, సెంట్ మెసేజ్ అని. సో సెంట్ మెసేజ్ అని ఒకటి పెట్టా. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఈ స్క్రీన్లో చూపించాలి. ప్రజెంట్ డమ్మీ పెడుతున్నా, మనకి వన్స్ అయిన తర్వాత నేను ఫైర్బేస్తో కమ్యూనికేషన్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు ఇక్కడ చూపించాలి కదా, సో ఎక్స్పాండెడ్ కాడ మన లిస్ట్ view.builder. సో ఇక్కడ బిల్డర్ వచ్చేసి context.index అనమాట. సో ఇండెక్స్. సో నేను ప్రజెంట్ ఈ ఐటమ్ కౌంట్ కూడా డమ్మీ ఇచ్చేస్తాను, లైక్ 10 ఇచ్చేసిన. 10 ఇచ్చేసి ఇక్కడ రిటర్న్ చేస్తాను చార్ట్ ఐటమ్. సో మనకి ఇట్లా వచ్చేసింది అనమాట సెంట్ మెసేజ్ అని. సో దీన్ని ఇంకొంచెం మనం బ్యూటిఫై చేసుకోవచ్చు. ఎట్లా అంటే దీనికి మార్జిన్ ఇచ్చేసి దీనికి డెకరేషన్ ఇద్దాం. ఫస్ట్ డెకరేషన్, బాక్స్ డెకరేషన్. మీకు యూఐ అనేది మీకు కావాల్సినట్టు చేసుకోండి. నేను ఫంక్షనాలిటీ లైక్ యూఐ నేను అంత ఆల్రెడీ చెప్పా కదా, ఐఎమ్ నాట్ గ్రేట్ ఫ్యాన్ అని. సో జస్ట్ నేను మామూలుగా డిజైన్ చేస్తాను, మీకు కావాల్సినట్టు మీరు డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్, ఎడ్జ్ ప్యాడింగ్ ఆల్ 8 ప్యాడింగ్ అయినా ఉండాలి మినిమం మనకి టెక్స్ట్ మధ్య. మార్జిన్ ఓకే. మనం దీన్ని ర్యాప్ చేద్దాం కార్డ్తో. ఓకే, నౌ ఇట్ ఈస్ గుడ్, లుక్స్ బెటర్. ఇంకొకటి ఏంటంటే మనం సెండ్ మెసేజ్తో పాటు యువర్ మెసేజ్ విల్ బి హియర్.
మనం సెండ్ చేసే మెసేజ్లు ఇక్కడ ఉంటాయి. ఇది మనం జస్ట్ యువర్ మెసేజెస్ విల్ బి హియర్ అనమాట. జస్ట్ ఏదో ఒక టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ స్టైల్ వచ్చేసి దీని కలర్ వచ్చేసి మనం వైట్ పెట్టుకుందాం. కలర్ స్టైల్ టెక్స్ట్ స్టైల్ వచ్చేసి కలర్స్ డాట్ వైట్. ఫాంట్ సైజ్ వచ్చేసి మనకి 12 బై డిఫాల్ట్ 12 ఉంటుంది. సో వీ డోంట్ నీడ్ టు చేంజ్ ఇట్. ఓకే, ప్యాడింగ్ ఇంకా కావాలనుకుంటే మనం ఓన్లీ లెఫ్ట్ 8 రైట్ 8 టాప్. మీరు ఇది యూఐ గూగుల్లో అయినా చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకుంటే దొరుకుతుంది అనమాట. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. లైక్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు, అందరూ ఒకే లెక్క చేయాలని లేదు. సో ఇప్పుడు మనకి అన్ని మెసేజెస్ ఒకే లెక్క ఉన్నాయి కదా. సపోజ్ నేను పంపించే మెసేజెస్ వాళ్ళు పంపించే మెసేజెస్. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. దానికన్నా ముందు మనం టైం కూడా చూపించాలి కదా, ఎప్పుడు యూజర్ మెసేజ్ చేంజ్ చేసిండో. సో దానికోసం నేను ఇంకొక విడ్జెట్ క్రియేట్ చేస్తా ఈ కాలంతో ర్యాప్ చేసి. సో ఆ విడ్జెట్ ఏంటంటే సపోజ్ 09:04 AM అంటే యూజర్ మెసేజ్ చేసింది చూపించాలి కదా టైం. సో అందుకోసం అనమాట ఇది. ఓకే, అయిపోయింది. అండ్ దీని సైజ్ వచ్చేసి విడ్త్ వచ్చేసి మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట, లైక్ ఎంత విడ్త్ చూపించాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీడియా క్వైరీ ఆఫ్ విడ్త్ వచ్చేసి సైజ్ విడ్త్ వచ్చేసి ఒక స్క్రీన్లో ఆఫ్ చూపించాలనుకుంటున్నా. మొత్తం విడ్త్ కాదు, లైక్ నేను ఓన్లీ ఆఫ్ పట్టుకే చూపించేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ నాట్ మూవింగ్? got 200. It is not taking updating. ఓకే ఓకే, ఇది ప్రజెంట్ వచ్చేసి మనకి అలైన్మెంట్ ఉండాలి, లైక్ క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్ స్టార్ట్. సో ఇంకా స్టార్ట్ అంటే మనకి ఇటు సైడ్ వస్తుంది, ఎండ్ అంటే మనకి అటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట, లైక్ బులియన్ లెఫ్ట్ రైట్ అని. సో లెఫ్ట్ 0 లెఫ్ట్ ఫాల్స్. సో ఇది ఎట్లా అంటే సపోజ్ మనం పంపించిన మెసేజెస్ అన్ని మనకి రైట్ సైడ్ చూపించాలి, వాళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ అని మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూపించాలి కదా. సో దానికోసమనే మనం ఇది చేంజ్ చేసుకుంటాం. ఒకవేళ లెఫ్ట్ ఉందంటే ఒకవేళ లెఫ్ట్ చూపించండి, లెఫ్ట్ అంటే మనం క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్ని స్టార్ట్ ఇచ్చుకున్నాం. ఇది లాజిక్ అనమాట. స్టార్ట్. సో ప్రజెంట్ మనకి ఏం లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈ చార్ట్ ఐటమ్ నుంచి ఇండెక్స్ తీసుకుంటా. ప్రజెంట్ డమ్మీ పర్పస్కి ఇండెక్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని నేను అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటాను అనమాట. లైక్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం లైక్ యాక్చువల్గా అది ఎట్లా హ్యాపెన్ అవుతుందో రియల్గా. ఇక్కడ నేను లెఫ్ట్ అనేది చేంజ్ చేస్తాను అనమాట, లైక్ ఇఫ్ ఇండెక్స్ ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే ఇటు, ఆడ్ నెంబర్ అయితే అటు అని. సో 20 లెఫ్ట్ 2 or else left false. ఇప్పుడు చూసారా కొన్ని మెసేజెస్ ఇటు కొన్ని మెసేజెస్ అటు వచ్చినాయి. అంటే యాక్చువల్లీ విడ్త్ కూడా తగ్గియాలి, లైక్ ఇది నేను ఇక్కడ రాసిన కండిషన్ అది తగ్గట్లేదు. సో ఓకే, మనం నెక్స్ట్ అప్గ్రేడ్ చేసే వీడియోలో చూద్దాం. అది యాక్చువల్గా ఎందుకు నాకు తెలిసి ఎక్స్పాండెడ్ వల్ల
ఓ ఇజ్ ఇట్ నాట్ అబౌట్ ద ఎక్స్పెండ్, ఓకే అది వీల్ చెక్ ఇట్. ఈ విధంగా మనం చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ మనం ఈ సెండ్ కొట్టగానే మనం మెసేజ్ యాడ్ చేయాలన్నమాట. లైక్ ఇక్కడ సెండ్ మెసేజ్, సో సెండ్ మెసేజ్ అని నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. సో సెండ్ మెసేజ్ అని కొట్టగానే మనకి ఇక్కడ మెసేజ్ సెండ్ అయిపోయింది అనమాట. స్ట్రింగ్ టెక్స్ట్ మెసేజ్, మనకి ఆల్రెడీ టెక్స్ట్ కంట్రోలర్ ఉంది కదా, మనం ఒక ఎడిట్ టెక్స్ట్ కంట్రోలర్ క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం దాన్ని కంట్రోల్ చేయాలి. ఎడిట్ టెక్స్ట్ కంట్రోలర్, టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్, సో టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్, సో మనకి కంట్రోలర్ నుంచి మనకి టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే యూజర్ మనకి ఈ ఐకాన్ని ప్రెస్ చేస్తాడో మనం ఆటోమేటిక్గా మనకి యూజర్కి ఈ యొక్క సెండ్ మెసేజ్ అనే మెథడ్ని కాల్ చేయాలన్నమాట. ఆన్ ట్యాప్ సెండ్ మెసేజ్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుని ఒకవేళ యూజర్ ఏం ఎంటర్ చేయకపోతే మనం నల్ అని చూపిస్తుంది. యూజర్ ఈక్వల్ టు నల్ ఉందనుకో, ఓకే మనం ఏం చేయకుండా జస్ట్ మనం ఏం చేయమన్నమాట, యూజర్కి జస్ట్ అది చూపించేస్తాం. ఈ విధంగా చూపిద్దాం. లైక్ ఈ స్క్రీన్ వచ్చేసి మళ్ళీ మనం అప్గ్రేడ్ చేద్దాం మనం చేసేటప్పుడు. ఈ విధంగా మనం ఒక చాటింగ్ స్క్రీన్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. అండ్ దీని కలర్ కూడా మనం కలర్ theme of ascent. సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం అసలు యాక్చువల్గా అది ఎట్లా స్టార్ట్ చేయాలి, రూమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో ఆ లాజిక్ మొత్తాన్ని చూద్దాం అనమాట. సో ఇప్పటికీ ఈ వీడియో క్లోజ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.